హలో ఫ్రెండ్స్, నేను మీ తేజుని. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి తురుము, పచ్చిశనగపప్పుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసి ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి వేగాయి అనగా నేను ముందే వేయను. కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేగిన తర్వాతే నాకు వాడడం అలవాటు. సో ఇవి కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాతే పసుపు, ఉప్పు, కారం వేస్తా. ఇది మా నానమ్మ చెప్పింది నాకు. బాగా ఉల్లిపాయలు మగ్గాలి. మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కర్రీకి అని. సో ఎంతైనా పెద్దవాళ్ళు చెప్పేవన్నీ బాగుంటాయి, వాళ్ళేమో రుచిగా కూడా వండుతారు. సో నేను కొన్ని మా నానమ్మ చెప్పినవే ఫాలో అవుతాను, అలానే మా మమ్మీ సజెషన్స్ కూడా. సో ఇలా వేగిపోయిన తర్వాత మనకి కనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అయినట్టు. వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటాం. ఆ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించిన తర్వాత మూత తీయగానే ఉన్న వాటర్ కూడా పోతాయి. పోయిన వెంటనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ ఈ కర్రీ నేమ్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా